courts. అనంతపురం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా సింగనమల ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడం చర్చగా మారింది. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద దుండగులు క్షుద్ర పూజలు చేసి పరారయ్యారు. వారిని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు పట్టుకునే ప్రయత్నం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులు షిఫ్ట్ కారులో వచ్చినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే గన్మెన్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ దృశ్యాలు, కారు వివరాల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. ఆ కారును గతంలోనే అమ్మేసినట్లు ఓనర్ చెప్తున్నారు. మరి క్షుద్ర పూజల వెనుక ఎవరి హస్తం ఉందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అనంతపురం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా సింగనమల ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడం చర్చగా మారింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్లో అందిస్తారు. రామాంజనేయులు, అనంతపురం జిల్లాలో క్షుద్ర పూజలు అయితే కలకలం రేగినట్టు తెలుస్తుంది. మరి ఎవరు చేశారు, ఏంటి, డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఇంటి ముందే చేయడం అనేది ఒక చర్చగా అయితే దారితీసినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఏంటి? అంటే ఇప్పుడు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రస్తుతం అనంతపురం నగరంలోని అరవిందర్ నగర్ లో నివాసం ఉంటుంది. ఆమె నివాసం ముందు ఒక స్విఫ్ట్ కారులో వచ్చినటువంటి ఒక ముగ్గురు యువకులు ఆమె ఇంటి ముందర ఒక క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా వేసేసి ఆ కారు నుంచి అక్కడికి ముందుకు పారిపోయినట్లుగా సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి మరి మీడియాతో మాట్లాడడానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా నిరాకరించారు. అయితే పోలీసులు ప్రస్తుతం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఎవరు తన మీద ఇలా క్షుద్ర పూజలు చేసి ఉంటారు అనే దాని మీద నాకున్నటువంటి అనుమానాలని పోలీసులకు కూడా తెలియజేయడం జరిగింది. దాని మేరకే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి పోలీసుల విచారణలో తేలిన తర్వాత నేను మాట్లాడాల్సి ఉంటుంది. ఇది రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కొంతమంది పిరికి వాళ్ళలా వచ్చి ఇట్లా క్షుద్ర పూజలు చేసి తనను మానసికంగా మరి దెబ్బతీయడానికే ఈ రకంగా చేశారు అని చెప్పేసి ఆమె చెప్తున్నప్పటికీ కూడా మరి ఎవరు చేశారనే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలుస్తారని చెప్పేసి మరి చెప్పారు. ప్రస్తుతం అయితే మరి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక ఇద్దరు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు వీటిని అంగీకరించడం లేదు. ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా పూర్తి వివరాలు ఉంటాయి. అయితే వచ్చిన వారు తను స్వతహాగా చేశారా, లేకపోతే వీళ్ళతో ఎవరైనా కొందరు ఆ రాజకీయ నేతలు ఎవరైనా వీళ్ళతో చేయించారా, మరి బండారు శ్రావణికి సంబంధం అంటే రాజకీయంగా వ్యతిరేకిస్తున్నటువంటి సొంత పార్టీ వాళ్ళే కొందరు ఈ రకంగా చేసింటారు అనేది కూడా బండారు శ్రావణి వర్గీయులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు ఒక బుకరాయ సముద్రము ఇది సింగనమల నియోజకవర్గానికి సంబంధించి మండల కన్వీనర్లు ఎంపిక చేశారు. వాటి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఈ రోజు ఉంది. మరి ఈ రకంగా జరగడం అనేది పలు అనుమానాలకైతే దారితీస్తుంది. మరి ఇది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలిన తర్వాత మరి ఎవరు అనేది తేలుతుందని చెప్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.